దేశంలో తెలంగాణను నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయికిరణ్ అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రేపు తెలంగాణ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులు వేడుకలకు హాజరు కానున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని తలసాని సాయికిరణ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కేసీఆర్ గారంటే నిరంతరం ప్రజల్లో ఒక ఆప్యాయత, ఒక ప్రేమ, ఒక పెద్ద ఆయన, ఒక జాతిపితగా ఆయనని గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఏటలాగే ఈ ఏట కూడా రేపు తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా అందరూ కోలాహలం మధ్యలో గ్రాండ్గా ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు జరుగుతున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా రేపు ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కూడా స్వయంగా సొంతంగా గెలిచిన అభ్యర్థులను కూడా కిడ్నాపులు చేసే విధంగా, భయభ్రాంతులు చేసే విధంగా మీరు ఎట్లయిపోయిందంటే మీడియా మా చేతుల్లో ఉంది, మీడియా మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత మేము ఎట్టబడతాడు చేయగలుగుతాం అనేది చూస్తున్నారు. మీరు కూడా ట్యాగ్ లైన్ వార్ వన్ సైడ్ అయ్యింది. ఇటువంటి ట్యాగ్ లైన్లు కూడా మీడియా నుండి కొంచెం నేర్చుకొని ముఖ్యమంత్రి గారు వాడకంలో తీసుకురావడం జరిగింది. దానికి మొన్న నేతలందరూ కూడా బ్రహ్మాండంగా బుద్ధి చెప్పడం జరిగింది. వార్ వన్ సైడ్ అంటే దేన్ని అంటారు? 90-95% మార్కులు వస్తే, 90-95% ఓట్లు వస్తే, 90-95% సీట్లు వస్తే దాన్ని వార్ వన్ సైడ్ అంటారు. దాన్ని వదిలేసి కేవలం 42% ఓట్ షేర్కి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ వార్ వన్ సైడ్ ఎట్లా అంటుందో అది ముఖ్యమంత్రి గారు ఆయన సొంతగా ప్రచారానికి దిగిన తర్వాత కూడా ఎట్లా అంటారో మీరే నేర్చుకోవాలి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారు అనేది ఈ 2 సంవత్సరాలు గడవగానే తెలిసిపోయినది, తేట తెల్లమైపోయింది, పాలు నీళ్ళు.